అమ్మాను మా పెద్దక్క అంటే యాక్చువల్ అయితే 9 మంది కట్టాలి. 5 అక్కలు, 3 చెల్లెళ్ళు కట్టలేదు. చెప్తున్నారు ఉన్నారు, అందరూ ఉన్నారు. సీ పెడుతున్న తర్వాత అక్క ఇంకా మన పిల్లలని ప్రోత్సహించాలంటే వాళ్ళు బహుధైర్యంగా దేవుని దేవుని కార్యక్రమాల వారి ద్వారా జరిగేటట్టు మనమే వారిని ముందు చక్కగా నడిపించారు, జరిగించారు. ఇంకా నేను ఆశించింది ఏంటంటే అప్పుడే పెట్టిన నేటి గమనించిన నిమిత్తము ఏర్పాటు చేసిన అంశాన్ని కూడా నేను ఎఫ్ఏ ఫార్మాలో పెట్టడం జరిగింది. ఇది నిలవబడిన దైవజనులు సహోదరి చక్కటి వర్తమానం ఇచ్చారు. స్థానిక దైవజనులైన దానియేలు గారు కూడా చక్కటి విలువైన మాటలు తెలియజేశారు. అవునా కదా? ఏం చెప్పారు? చెప్పాలి. ఏం చెప్పారు? బయటకు వెళ్ళాలి. దొంగలు పిల్లగా అంతసేపు నిలబడి చెప్పిన మాటలు ఉదాహరణంటే వాక్యం అంట ఎక్కడంట హృదయానికి వెళ్ళవట్లేదు. అందుకని హృదయంలోకి వెళ్తే స్టోర్ అయ్యి మనం ఏం చేస్తామంటే మన నోట్లోకి వస్తుంది. చెప్పగలం హృదయం నుండి దాన్ని పెట్టి నోరు మాట్లాడు. నువ్వు నింపుకుంటలేదు కాబట్టి నీ నోట్లో వచ్చి దేవుని మాటలు రాలేకపోతుంది. చక్కటి అంశం ఏంటో తెలుసా? ఏం అంశం తెలుసా? చెప్పండి, ఏంటి అంశం? నీ వేళ నన్ను హింసిస్తాడు. నీ వేళ అంటే సౌలుతో ప్రభువు మాట్లాడుతున్న మాట 2 పర్యాయాలు పిలిచాడు. సౌలా సౌలా, సర్వశక్తిమంతుడు, అధికారవంతుడు, ఆది సంభూతుడు, వసింప సత్యము కాని తేజోమయుడు, ఆయన మాత్రమే నివసించగలిగిన మహత్వం కలిగిన దేవుడు, సమస్త అధికారం కలిగిన దేవుడు సౌలా సౌలా అని 2 సార్లు పిలవడానికి అవసరం ఏంటి? సౌలా ఏమనుకుంటున్నా? నా నుంచి తప్పించుకోగలవా? నేను చూస్తా లేదా? నాకు ఎదురుగా నిలబడి మునుగోలు ఎదురు దాన్ని మీరు బతకగలవా అని ప్రశ్నించగలిగిన దేవుడు రిక్వెస్ట్ చేస్తాడు. అన్నీ తెలుసు, ధర్మశాస్త్రం సొంతంగా తెలుసు, కమలయని పాదాల దగ్గర నేర్చుకున్నావు. నీవు బెన్యామీను గోత్రంలో పుట్టావు. ఇశ్రాయేలు చరిత్రగా నీకు తెలుసు. సృష్టికర్త దేవుని గురించి తెలుసు, నడిపించిన దేవుని గురించి తెలుసు, అరణ్యంలో సముద్రంలో ఇచ్చిన విషయం గురించి తెలుసు, పంట నుంచి ఇచ్చిన మధుజలం గురించి తెలుసు. ఈ వేళ ఇవన్నీ తెలుసు. ఈ వేళ అంటే తెలిసిన నీవే దేవుని హింసించలేగా ఉన్నావు. ఏదైనా హింసిస్తున్నావు అని సౌలు మొదలేదు. కానీ ఈరోజు నీకు తెలుసా ఏం హింసిస్తున్నా అంటే హింసిస్తున్నావు. ఎలా హింసిస్తున్నావు అంటే నువ్వు లేచిన కాడి నుంచి రాత్రి పండుగ ప్రశ్నలు వేసుకోవు. లేచినట్టు నేను చూసిన బైబిల్ కాదు, నేను మోసం చేసి టెలిఫోన్ చూస్తూ అనేకమైన వాటిని చూస్తూ దేవుని మర్చిపోయి దేవుని హింసిస్తాను. అందుకనే ఈరోజు సౌలా సౌలా అనే మాట బదులు నీ పేరు అక్కడ మెన్షన్ చేసుకుంటే నేను హింసించేది ఎవరిలో తెలుసా? ప్రభువుని. నీవన్నీ తెలిసిన క్రైస్తవుడుగా ఉన్న పుట్టు క్రైస్తవుడు నీకు ఏమీ తెలియదు. అందుకనే ఆ స్వరం విన్నాడు, ఆ దర్శనం చేశాడు. తదుపరి ఎప్పుడు కూడా పాపం చేయలేదు. నీకోసం అయ్యని ఇద్దరి గురించి కూడా జ్ఞాపకం చేసుకుంటే సహోదరుని కూడా ప్రేమించలేని కంటి మీరు ప్రేమించండి. తనతో సముద్రం ఎందుకు సంపేశాడంటే ప్రేమ సమస్తము సహిస్తుందంట, నమ్మకం చూపించదంట, మచ్చర పడదంట, కోపపడదంట. ప్రతి హృదయంలో ఈ విషయం మన జీవితాల్లో
క్రిస్మస్ వచ్చినప్పుడు చాలా గ్రాండ్గా చేస్తున్నారు. ఒక ఒక ప్రత్యేకమైన సేవకులు తీసుకొచ్చి చక్కటి విలువైన వర్తమానాన్ని ఇస్తున్నారు. కానీ సండే స్కూల్ పరిచయం జరుగుతుంది, స్త్రీల సమాజం పరిచయం జరుగుతుంది, ఆరాధన క్రమాలను జరుగుతున్నాయి. మరి ఇప్పుడు ఇంతమంది ఉన్నారు కదా, వారి పరిచయం ఎందుకు కూడుకుంటున్నారు? సమాజం పర్లేదు. మానవద్దని వాక్యం చెప్తున్నప్పుడు ఎందుకు కూడుకుంటున్నారు? ఇలాంటప్పుడు కోసమైనా దేవుడు ఏర్పాటు చేసుకుంది. ఈ కార్యక్రమాల కోసమైనా ప్రభు మిమ్మల్ని పిలుచుకుంది. జ్ఞానం కలిగిన వారు భగవంతుని చెప్పండి, భగవంతుడు రెహబాము అనే ఆయన పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాడు. ఎవరు తెలిసి రెహబాము ఎవరు? సొలొమోను కుమారుడు. సొలొమోను అంత జ్ఞానవంతుడైతే రెహబాము ఎలా ఉన్నాడో తెలుసా? అతని పరిపాలన ఛాయ ఏది కనపడకుండా తండ్రి నడుము పెట్టిన చిటికిన వేలు 12 చదువుకోండి మొదటి రాజులు. అలాగే ఈరోజు తల్లిదండ్రుల కంటే తల్లిదండ్రులు చూపించిన మాదిరిని ఎవరు కూడా పిల్లలు చూపించలేకపోతున్నారు. ఎందుకంటే నాకు తెలిసిన వస్త్రాలు ఎప్పుడు రాత్రి రావాలని రోజు ఆదివారం కదా ఎక్కడికి వెళ్తామని నాకు తెలిసిన రెహబాము అలాగే జ్ఞానవంతులని ఒక స్టాంప్ వేసి సొలొమోనుకి పరిశుద్ధ గ్రంథంలో నీ ముందు కానీ నీ తర్వాత కానీ నీ యొక్క జ్ఞానవంతుడు ఉండడని ప్రభు చెప్తే అటువంటి జ్ఞానవంతులు పరిపాలించే రాజ్యంలో రాజుగా ఉంది, కుమారుడిగా ఉంది. తండ్రి ఛాయ ఏది కనపడకుండా చిటికిన వేలు కంటే ఈరోజు నిలుసుకో దేవుని కార్యక్రమాలు చేయడానికి నీ మాతృని కలిగి ఉంది. మాకి చెప్పింది కదా, ప్రోక్షింపబడిన చెప్పండి, రూక్షింపబడిన హృదయం గలవారు. హృదయం గలవారు. ప్రోక్షణ రూపానికి కాదు, నీ హృదయం ప్రోక్షింపబడాలి, నిర్మలమై ఉండాలి. అప్పుడే నీవు దేవునికి మహిమ కలుగుతుందా లేదని ఆలోచించాలి. మంచిది. ఈ కార్యక్రమం బట్టి సంతోషించండి. ఇంకా వీడియో తీసుకుంటున్నాం, ఫోటో తీసుకుంటున్నాం అనుకున్న ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో వాట్సాప్ పెట్టు మార్కెట్ వీటిలో అన్నింటిలో పెట్టుకుంటాం. దేనికోసం చెప్పాలి? ఒక సదస్సుగా లేదా ఒక సేవకుడుగా, తల్లిదండ్రులుగా, మన సంఘ బిడ్డలుగా మనం అప్రిషియేట్ చేయొచ్చు. మరి నేను ఫాలోవర్స్ నేను అప్రిషియేట్ చేస్తారా? బా ఎంత ఆధ్యాత్మికంగా నడిపించాను, ఎంత దైవత్వాన్ని కనుగొనించాను, ఈ ఆధ్యాత్మిక కోణాన్ని నేర్చుకోవాలి అని నేను పైకి అలా కాదు. 500 మంది అకౌంట్లో ఉంటే దేవుడా 40 మంది లైక్ చేశారా? తప్పకుండా ఊళ్ళో చూసుకోమంటే లైక్ చేద్దాం. అయితే 40 మంది అవుతారు. నీ అకౌంట్లో 500 మంది ఉన్నాయి కానీ 40 మంది వచ్చారంటే మరి ఆ ఊళ్ళో మొదట చూసుకోవాలి. కనీసం లైక్ అని పెట్టుకోవాలి. ఇది కూడా దేవుడు ప్రేమించి మందిరం నుంచి యవ్వన కాలంలో మరలా ఈ సంవత్సరం కూడా నీకు అవకాశం ఇచ్చాడంటే మరింతగా నువ్వు ఇంప్రూవ్ అయ్యో లేదో అని ముందు కనపరుచుకుంటావు. ఈ అవకాశం ఇచ్చాడు. జరిగించిందే జరిగించేస్తానని కాదు, దేవుని ఇష్టమైతే ఇలాగా మనం చెప్పినప్పుడు ప్రతి వారం అయితే చెప్తారు కాబట్టి కూర్చోబెట్టి మీరు నడిపించాలి. అక్కడ ఆనందించాలి. నేను మాట చెప్పిన తల్లిదండ్రులందరూ కూడా సంతోషించాలి. నా కుమార్తెలో ఇంత విషయం ఉందా, నా కుమార్తెలో ఇంత విషయం ఉందా అని ప్రతి ఒక్కరు కూడా ఆనందించాలి. విధంగా సిద్ధపడాలని ఏది కూడా జరిగిన కార్యక్రమం బట్టి, జరిపించిన బిడ్డలను బట్టి, ఎవరి బిడ్డలను బట్టి డిస్కస్ చేయకుండా అప్రిషియేట్ చేస్తాను. కానీ ఇంకా ఇలా అన్నీ చెప్పి సంవత్సరం నీ వయసు పెరుగుతుంది, నీ జ్ఞానం పెరుగుతుంది, నీ చదువు పెరుగుతుంది, నీ భక్తి జీవితంలో కూడా ఎదిగి కనపడాలి. ఏయ్